బైబిల్ నుండి ఒక అధ్యాయం చదవటం కష్టం, కానీ ఎంతసేపైనా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూడటం చాలా ఇష్టం. 2 గంటల సమయం ప్రార్థనకు కష్టమైన పని, కానీ 2 గంటల సినిమా బోరింగ్ గా ఉండదు. చర్చిలో 10 రూపాయలు అధికం, కానీ షాపింగ్ లో 1000 రూపాయలు కూడా చాలా తక్కువ. ఆరాధనలు సర్వసాధారణంగా విచారంగా బోరింగ్ గా అనిపిస్తాయి కొంతమందికి, కానీ టీవీలో కామెడీ ప్రదర్శనలు వింతగా, ఆనందంగా, విచిత్రంగా, హ్యాపీగా అనిపిస్తుంటాయి. ఇతరుల ముందు ప్రశంసలు వినడానికి, పంచుకోవటానికి ముందు ఉంటాం, కానీ ఇతరుల ముందు దేవుణ్ణి స్తుతించడానికి, ఇతరుల ముందు దేవుని గురించి చెప్పడానికి మాత్రం వెనకుంటాం. రోజు టీవీ సీరియల్ శీర్షిక కోల్పోకూడదు, కానీ వీక్లీ బైబిల్ స్టడీకి సమయం మాత్రం లేదు అంటాము. చర్చిలో చివరి సీట్లో కూర్చుందాం అనుకుంటావు, కానీ లోక సంబంధమైన కార్యక్రమాల్లో ముందు సీట్లో ఉండాలని కోరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటావు. పాఠశాల లేదా కార్యాలయం కోసం సమయానికి వెళ్తాం.